హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ S1 ఛానల్. నేనైతే నిద్ర లేచాను 6కి. అలా లేచిన తర్వాత కాఫీ తాగడం అయితే అలవాటైంది. నాకు ప్రతిరోజు కాఫీ తాగంది అయితే డే గడవదు. కంపల్సరీ కాఫీ అయితే తాగుతాను. తాగిన తర్వాత బయట మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసుకుంటున్నాను. పండగ కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను అనుకుంటారేమో, అలా ఏం కాదు. నేను ప్రతిరోజు వాటర్ పోసి ముగ్గు పెట్టడం అయితే మాకు అలవాటైంది. సో అలానే చేస్తాం. ఇంకా గడపకి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం. ఇలా పసుపు రాయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. అదంతా నాకు తెలియదు, కానీ పసుపు అనగానే యాంటీబయోటిక్ కాబట్టి అదైతే చెప్పగలుగుతా మంచిదని చెప్పి సో పసుపు రాసాను, బొట్లు పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. బొట్లు పెట్టుకున్న తర్వాత బయట ముగ్గు పెట్టుకోవడమే. ముగ్గు పెట్టుకున్నాను, చూసారా? ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు అయితే ఇలా వచ్చింది. తర్వాత పండుగ కాబట్టి ఈరోజు డోర్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి దేవుడి సింబల్స్ అయితే వేసుకుంటున్నాం. ఓం శ్రీం అని చెప్పి రాసుకున్న తర్వాత బొట్లు అయితే పెడతాము. మీరు కూడా ఇలానే బొట్లు పెట్టుకుంటారా డోర్స్కి? ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. వంట చేయాలి కదా. సో వంట కోసం టమాటాస్, ఎర్రగడ్డ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అయితే నేను బఠానీ ఉల్లగడ్డ కూర కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ పోలీల కోసం పిండి తడిపి పెట్టుకున్నాను. ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే ఇలా మా కిచెన్లోకి అయితే సన్లైట్ వస్తుంది. ఇక్కడ రైస్ కోసం అని చెప్పి రైస్ వేస్తున్నాను. ఒక సైడ్ రైస్ అయిపోతుంది, ఇంకొక సైడ్ కర్రీ కోసం అయితే కారం చేస్తున్నాను. అందులోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసుకుంటున్నాను. ఈ కర్రీ అన్నం అంతా అయిపోయిన తర్వాత పోలీలు అయితే చేస్తున్నాను. చూసారా? పోలీలు చూడంగానే నోరు ఊరుతుంది కదా. మేమైతే స్పెషల్గా నెయ్యి వేసి చేసుకుంటున్నాం. అది కూడా మేము ఇంటి తెచ్చుకున్న ఆవు నెయ్యితో అయితే చేసుకుంటున్నాం. ఉగాది అనగానే ఏంటి గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి కదా. ఉగాది పచ్చడిలోకి కావాల్సింది సాల్ట్, బెల్లం, ఇంకా వేప పూలు. మేము కారం బదులు అయితే మిరియాల పొడి వాడతాము. మిరియాల పొడి, మామిడి ఉప్పులు, ఇంకా చింతపండులోకి కొంచెం వాటర్ పోసుకొని మామిడికాయలు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక అన్నీ యాడ్ చేసుకోండి. మామిడికాయలు, బెల్లం. ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసుకోండి. తర్వాత వేప పూలు, తర్వాత మిరియాల పొడి, లాస్ట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఉగాది పండగకి ఇదే కదా స్పెషల్, ఉగాది పచ్చడి. ఇదైతే మర్చిపోకుండా చేసుకోండి. మొత్తం కలిపేస్తే ఉగాది పచ్చడి అయితే అయిపోతుంది. ఈరోజు మేము ఏమేమి వంటలు చేసామో చూపిస్తా రండి. ఇక్కడ చూసారా? వడలు, ఉల్లగడ్డ బఠానీ కూర, ఇంకా పోలీలు. చూసారా పోలీలు ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే. పోలీలు, ఇంకా వైట్ రైస్, లెమన్ రైస్, అంతే. చూసారా? ఇదైతే ఫెస్టివల్ మూడ్ వచ్చింది కదా. గడపకు పూలు వేయగానే ఇక్కడ తులసమ్మకైతే దీపం పెట్టాము. ఇక్కడ మా ఆయన పూజ చేస్తున్నాడు. మా ఆయన పూజ చేస్తుంటే ఇషిక నేను చేస్తాను అని మా పిల్ల కూడా చేస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా పూజలు చేస్తుంటే. చూసారా? ఇది మా అంతే ఇంక ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.